హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గైస్, ఈ వీడియోలో మనం అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ బాగుంటుందా లేక రైల్వే టెక్నీషియన్ జాబ్ బాగుంటుందా అనేది తెలుసుకుందాం. రైల్వే నోటిఫికేషన్ వచ్చినప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ కమ్ టెక్నీషియన్ రెండు కలిపి ఒకేసారి తీస్తాడన్నమాట. నార్మల్గా ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక 10th పాటు ఐటీఐ లేదా బీటెక్ లేదా డిప్లొమా, ఈ మూడు క్వాలిఫికేషన్స్ ఏఎల్పికి ఉంటాయన్నమాట. అండ్ అలాగే టెక్నీషియన్ విషయానికి వస్తే కనుక 10th క్లాస్తో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటుంది కదా ఎంపీసీలో వాళ్ళు, అండ్ అలాగే ఐటీఐ వాళ్ళు మాత్రమే రైల్వే టెక్నీషియన్కి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ రెండు పోస్టులలో ఏది బెస్ట్ అనేది మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఆఖరిలో నా ఒపీనియన్ కూడా చెప్తాను. సో వీడియో అనేది పూర్తిగా చూడండి. నార్మల్గా ఫస్ట్ మీకు కొన్ని విషయాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అన్నమాట. ముందుగా చూసుకున్నట్లయితే కనుక జాబ్ డిఫికల్టీ ఏ పోస్ట్లో ఉంటుంది, ఎక్కువ హార్డ్ ఎక్కువ ఉంటుంది, ఈజీ ఏది అంటే అసిస్టెంట్ లోకో పైలట్ విషయానికి వస్తే కనుక జాబ్ డిఫికల్టీ అనేది కొంచెం హార్డ్ ఉంటుంది అన్నమాట. టెక్నీషియన్ విషయానికి వస్తే కనుక ఈజీ టు మోడరేట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే టెక్నీషియన్కి వేరే వేరే చోట్ల వేరే వేరే పని అనేది ఉంటుంది. బట్ అసిస్టెంట్ లోకో పైలట్కి ఒకే పని, ట్రైన్ లోకో పైలట్తో అసిస్టెంట్గా వెళ్ళాలన్నమాట. బట్ టెక్నీషియన్కి అలా కాదు. సో ఇక్కడ ఏంటంటే టెక్నీషియన్కి ఈజీ టు మోడరేట్ ఉంటుంది, ఏఎల్పికి కొంచెం హార్డ్ అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకు హార్డ్ ఉంటుంది అనేది మీకు నేను ఫ్యూచర్లో చెప్పే పాయింట్స్ బట్టి అర్థమైపోతుంది. ఓకేనా. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి మెడికల్ స్టాండర్డ్ అనేది హై ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసి మెడికల్ స్టాండర్డ్ లో ఉంటుంది. ఓకేనా. శాలరీ విషయానికి వస్తే కనుక అసిస్టెంట్ లోకో పైలట్కి శాలరీ ఎక్కువ ఉంటుంది, టెక్నీషియన్కి శాలరీ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వర్క్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ లోకో పైలట్లో ఎలాంటి షెడ్యూల్ అనేది ఉండదు. మీకు ఎనీ టైం కాల్ ఇస్తే కనుక బుకింగ్ అయింది, మీరు రావాలి అంటే కనుక వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. బట్ టెక్నీషియన్కి ఫిక్స్ షెడ్యూల్ అనేది ఉంటుంది. అప్పుడప్పుడు నేను వర్క్ ప్రొఫైల్ మీకు చూపించాను కదా, అందులో చెప్పే ఉంటాను ఈరోజు నా డ్యూటీ బుకింగ్ ఇది అని. సో అలా అన్నమాట. టెక్నీషియన్ విషయానికి వస్తే కనుక షెడ్యూల్ అనేది ఫిక్స్ ఉంటుంది అన్నమాట. ఈరోజు ఈ పని మీరు చేయాలి, ఈ 8 అవర్స్లో ఈ బుకింగ్ మీది అని టెక్నీషియన్కి ఫిక్స్ షెడ్యూల్ అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టైం ఫర్ ఫ్యామిలీ విషయానికి వస్తే కనుక అసిస్టెంట్ లోకో పైలట్కి చాలా తక్కువ ఉంటుంది, టెక్నీషియన్కి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కోసం ఏఎల్పికి లెస్ ఉంటుంది, టెక్నీషియన్కి మోర్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పర్మనెంట్ జాబ్ విషయానికి వస్తే కనుక చాలామంది ఏంటంటే అనుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం, రైల్వే ఉద్యోగం ఒకసారి లోపలికి దూరిపోతే కనుక ఇక పర్మనెంట్ చాలు అనుకుంటారు. బట్ కొన్ని పోస్టులలో అలా కాదు. అందులో ఒకటి అసిస్టెంట్ లోకో పైలట్. ఓకేనా. అసిస్టెంట్ లోకో పైలట్ విషయానికి వస్తే కనుక జాబ్ అనేది పర్మనెంట్ కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే ఏదైనా మిస్టేక్ జరిగితే కనుక అసిస్టెంట్ లోకో పైలట్లు వెంటనే డిస్మిస్ చేసేస్తారన్నమాట, రిమూవ్ ఆఫ్ ది సర్వీస్ చేసేస్తారన్నమాట. ఆ ప్రాబ్లం ఎలాంటిది, మేజర్ ప్రాబ్లం అవుతుందన్నమాట. యాక్సిడెంట్ ఇలా విషయానికి వస్తే కనుక. ఓకేనా. యాక్సిడెంట్ కానివ్వండి, మన తప్పు ద్వారా ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం కానివ్వండి, లేదా సిగ్నల్ లేని చోట సిగ్నల్ ఉన్నట్టు వెళ్ళిపోవడం, ఇలాంటి కొన్ని మిస్టేక్స్ లోకో పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ ద్వారా అప్పుడప్పుడు జరుగుతాయి. ఎప్పుడు జరగవు, నేను చెప్పట్లేదు, అప్పుడప్పుడు అనమాట, బై మిస్టేక్ ఏదో. సో ఇలా ఈ జాబ్ అనేది పర్మనెంట్ కాదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ విషయానికి వస్తే కనుక జాబ్ అనేది పర్మనెంట్. ఓకేనా. ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ ఏదైనా టెక్నీషియన్ ద్వారా మిస్టేక్ జరిగితే ఫస్ట్ టెక్నీషియన్కి ఏమీ అనరు, ఆ టెక్నీషియన్ యొక్క సూపర్వైజర్కి అంటే జేఈకి, జూనియర్ ఇంజనీర్ ఉంటారు కదా, అతనికి అంటారు అన్నమాట. ఆ తర్వాత టెక్నీషియన్కి వచ్చి ఏదైనా ఛార్జ్ షీట్ అనేది ఇస్తారన్నమాట. ఓకేనా. సో ఇది. అండ్ టైం ఫర్ ప్రిపరేషన్. చాలామంది ఏంటంటే రైల్వే జాబ్ చేస్తూ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. అదర్ లైక్ బ్యాంక్ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, వేరే జాబ్స్కి గూడ్స్ గార్డ్ కానివ్వండి, స్టేషన్ మాస్టర్కి కానివ్వండి, ఇలా ప్రిపరేషన్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రిపరేషన్ విషయంలో కనుక అసిస్టెంట్ లోకో పైలట్కి చాలా తక్కువ టైం ఉంటుంది, ఎందుకంటే టైం ఉండదు అనమాట. ఇన్ ఫ్యూచర్లో నేను చెప్పే పాయింట్స్ బట్టి మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ విషయానికి వస్తే కనుక చాలా టైం అనేది ప్రిపరేషన్ కోసం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళది 8 అవర్స్ వరకు మాత్రమే, మిగతా 16 గంటలు చాలా ఫ్రీ టైం అయితే
ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ నేను రాసుకున్నానన్నమాట. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? సో, ఫస్ట్ ఏఎల్‌పీ విషయానికి వస్తే గనక ఏఎల్‌పీ ఉద్యోగంలో డబ్బులు చాలా ఎక్కువ. ఇన్ కేస్ నేను 50,000 సాలరీ అని మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లో. అంతకన్నా ఎక్కువ కూడా రావచ్చు. 60,000 కూడా రావచ్చు. 70,000 కూడా వస్తుంది. ఓకేనా? అప్పుడప్పుడు 80,000 వరకు వెళ్ళిపోతుంది సాలరీ. ఓకేనా? అంటే మీకు ప్రమోషన్ వచ్చిన తర్వాత చెప్తున్నాను. మీరు ఏఎల్‌పీ నుంచి లోకో పైలట్‌గా అయితే గనక సాలరీ అనేది మీకు 80, 90 వరకు వెళ్ళిపోతుంది. ఓకేనా? కానీ రెస్ట్ ఉండదన్నమాట అది. నెక్స్ట్ టెక్నీషియన్ విషయానికి వస్తే గనక రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ సాలరీ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఓకే. అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ విషయానికి వస్తే గనక చాలా వరకు కొన్ని చిన్న చిన్న జబ్బులు త్వరగా వచ్చే అవకాశం ఉందన్నమాట. లైక్ బీపీ, షుగర్, ఓకేనా? లో బీపీ, హై బీపీ ఇలాంటివన్నీ ఏంటంటే కడుపులో నొప్పి, ఓకేనా? చాలా వరకు నడుము నొప్పి ఇలాంటి చిన్న చిన్న జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకేనా? బట్ టెక్నీషియన్‌లో ఏంటంటే టెక్నీషియన్ జాబ్ విషయానికి వస్తే వయసు పెరిగే కొద్దీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఇద్దరికి కూడాని ఈ చిన్న చిన్న జబ్బులు రావడం మాత్రం కామన్ అన్నమాట. ఓకేనా? సో, ఇంకో విషయానికి వస్తే గనక చాలా వరకు ఏఎల్‌పీస్‌కి వచ్చే సాలరీ అనేది మెడికల్ లోన్‌కే వెళ్ళిపోతుంది. మీరు అనుకోవచ్చు, అరే మెడికల్ అనేది ఫ్రీ కదా! మరి మెడికల్‌లోకి ఎలా వెళ్ళిపోతుంది డబ్బులు ఖర్చు? అంటే గనక ఇక్కడేంటంటే ఏఎల్‌పీ విషయానికి వస్తే గనక ఇంటికి దగ్గర జాబ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. బట్ బయట చేస్తున్న వాళ్ళు డ్యూటీ ఆఫ్ అయ్యి రైల్వే హాస్పిటల్‌కి వెళ్ళే అంత టైం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళేం చేస్తారంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళి మెడికల్ చెకప్స్ అనేవి చేయించుకుంటూ ఉంటారన్నమాట. టెక్నీషియన్ విషయానికి వస్తే గనక అనవసరమైన ఖర్చులు ఉండవన్నమాట. ఓకేనా? లైక్ ఇలాంటి మెడికల్ ప్రైవేట్‌లో చూపించే ఇలాంటి ఖర్చులేమీ ఉండవు. ఎందుకంటే టెక్నీషియన్ వద్ద చాలా టైం ఉంటుంది. రైల్వే హాస్పిటల్‌కి వెళ్ళి చెకప్‌లు చేయించుకునే అంత టైం అయితే టెక్నీషియన్ వద్ద ఉంటుందన్నమాట. నెక్స్ట్ పండగల టైంలో కానివ్వండి, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ కానివ్వండి, పిల్లల బర్త్‌డేస్ విషయంలో కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాల్లో ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఎక్కువ ఇంటికాడ ఉండలేరండి. ఎందుకంటే అతను ఆ పోస్ట్ యొక్క జాబే అలాంటిది. ఓకేనా? సో, ఎక్కువగా వర్క్ ప్లేస్‌లోనే ఉండాల్సి వస్తుంది. బట్ టెక్నీషియన్ విషయానికి వస్తే గనక ప్రతి పండగ ఫ్యామిలీతో జరుపుకుంటారు. ప్రతి బర్త్‌డేకి ఇంటి వద్దే ఉంటారన్నమాట. ఎందుకంటే వీళ్ళది 8 అవర్స్ అండ్ అలాగే షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది. షెడ్యూల్ అనేది వీళ్ళు మెయింటైన్ చేసేస్తారన్నమాట. ఓకేనా? సో, అందుకే ఎక్కువ టైమ్ ఫంక్షన్స్‌కి, పండగలకి టెక్నీషియన్స్ ఇవ్వగలుగుతారు. నెక్స్ట్ పని వచ్చేసి 10-12 గంటలు ఉంటుందండి. అసిస్టెంట్ లోకో పైలట్ విషయానికి వస్తే గనక పని 10-12 గంటలు ఉంటుంది. ఎందుకు అంటే చాలా వరకు 8 గంటల్లోనే వదిలేస్తారు. అసిస్టెంట్ లోకో పైలట్‌కి 8 గంటలు డ్యూటీ తర్వాత వదిలేస్తారు. కానీ ఆ వదిలిన టైంకి వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకి తెలీదన్నమాట. సో, వాళ్ళు రూమ్‌కి వచ్చేంత వరకు స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఇంజను, ఇక్కడ లాబీకి అటెండ్ చేసి సిగ్నేచర్ పెట్టి అవన్నీ చేసి రూమ్‌కి వచ్చేంత వరకు వీళ్ళ టైం ఏంటంటే 12 గంటలు అయిపోతుందన్నమాట. సో, అలా ఉంటుంది. ఓకేనా? కానీ టెక్నీషియన్స్ విషయానికి వస్తే గనక 3 షిఫ్ట్‌లు ఉంటాయి. ఓకేనా? సో, ఏదో ఒక షిఫ్ట్ చేస్తూ ఉంటాడన్నమాట. కానీ 8 గంటలు ఫిక్స్ అన్నమాట. ఓకేనా? 8 గంటల తర్వాత డైరెక్ట్‌గా ఇంటికి వచ్చేస్తారు. ముఖ్యంగా టెక్నీషియన్స్ ఏంటంటే పని దగ్గరలోనే రూమ్ అనేది తీసుకుంటారు. అలా లేదా పని దగ్గరే ఏదో క్వార్టర్‌లో ఉంటారన్నమాట. సో, అందుకే వెంటనే వెళ్ళి వెంటనే డ్యూటీకి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూ ఉంటారన్నమాట. సో, ఇది. అప్పుడప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ విషయానికి వస్తే గనక 16 గంటలు కూడానే అయిపోతుందండి. ఓకేనా? వర్క్ అనేది 16 గంటలు కూడా అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి రెస్ట్ ఇస్తారు. ఆ డ్యూటీ ఆఫ్ అయిన తర్వాత 16 గంటలు రెస్ట్ ఇస్తారు. కానీ ఆ రెస్ట్ అంతా వీళ్ళు నిద్రపోవడానికే సరిపోతుందన్నమాట. సో, అది కొన్ని దగ్గరలో అలా ఉంటుంది. ఓకేనా? చెప్తున్నాను. టెక్నీషియన్ విషయానికి వస్తే గనక తెల్లవారి వెళ్తాడు, సాయంకాలం ఇంటికి వచ్చేస్తాడన్నమాట. అలా ఉంటుంది. సో, ఇది కొన్ని పాయింట్స్ నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానన్నమాట. సో, ఇది. ఇక్కడ నేను ఇంకా కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తానండి. అదేంటి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఇల్లు అనేది త్వరగా కట్టేసుకోగలుగుతారండి. అంటే సొంత ఇల్లు అనేది త్వరగా కట్టేసుకోగలుగుతారు. బట్ టెక్నీషియన్ ఇల్లు అనేది కడతాడు. కాకపోతే కాస్త లేట్‌గా కడతాడన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ కార్ విషయానికి వస్తే గనక అసిస్టెంట్ లోకో పైలట్ కార్ అనేది త్వరగానే తీసేసుకోగలుగుతాడన్నమాట. బట్
టెక్నీషియన్ విషయానికి వస్తే గనక కార్ తీసుకోగలుగుతాడు. కాకపోతే కొంచెంగా లేట్ అన్నమాట. అది కూడాని కొత్త కార్‌నే తీసుకుంటారు అని గ్యారంటీ ఏమీ లేదు. సెకండ్ హ్యాండ్ కార్ కూడాని తీసుకోగలుగుతారన్నమాట. నెక్స్ట్ ఏఎల్‌పీకి ఏదైనా సడెన్‌గా ఫంక్షన్ గానీ ఇలాంటివి జరిగితే గనక డబ్బుల అవసరం అనేది లోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ టెక్నీషియన్ విషయానికి వస్తే గనక ఏదైనా ఫంక్షన్ ఏమైనా జరిగితే గనక లోన్స్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఎందుకంటే అందరి బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండదు కదా! ఓకేనా. ముఖ్యంగా రైల్వే ఉద్యోగాలు ఎవరు చేస్తారు? మిడిల్ క్లాస్ ఓకేనా. సో వాళ్ళ దగ్గర బ్యాక్‌గ్రౌండ్ ఏమీ ఉండదు. సో ఇలా అన్నమాట. ఏఎల్‌పీ ఎందుకంటే సాలరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఫైనాన్షియల్ మెయింటెనెన్స్ అనేది చేసుకోగలుగుతారు. బట్ టెక్నీషియన్స్ ఏంటంటే వచ్చే సాలరీ ఫ్యామిలీకి తినిపించడానికి తెలుసు కదా, కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట టెక్నీషియన్స్. సో వాటికే సరిపోతూ ఉంటుందన్నమాట. అండ్ డబ్బులు అనేవి ఎక్కువగా మిగలవన్నమాట. ఓకేనా. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్స్ అసిస్టెంట్ లోకో పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్యూటీకి కారు మీద వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. బట్ టెక్నీషియన్స్ ఏంటంటే బైక్ మీద వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది టెక్నీషియన్స్ కార్ మీద కూడా డ్యూటీకి వెళ్తూ ఉంటారు. అదేంటి కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమాట. లైక్ ప్రమోషన్స్ అయ్యి ఇలాంటి టైంలో వీళ్ళు కారు మీద డ్యూటీకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఇంకొక పాయింట్, మెయిన్ పాయింట్, ముఖ్యంగా సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్కి. అంటే టెక్నీషియన్స్కి కూడా రెస్పెక్ట్ ఉంటుంది, కానీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఫంక్షన్లో చాలామంది ఉన్నారండి. అతను ట్రైన్ డ్రైవర్ అని అంటారు అనమాట. ట్రైన్ డ్రైవర్ అంటే వెంటనే తెలిసిపోతుంది. అతను టెక్నీషియన్ అంటే తెలియదు, ఏం టెక్నీషియన్ అంటే ఇలా అంటారనమాట. సాధారణంగా ఈ లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ విజన్ అంటే కనిపించే పోస్ట్, రైల్వేలో కళ్ళతో కనిపించే పోస్ట్ అన్నమాట. టెక్నీషియన్స్ అనేది ఎవరు చూడరు. లైక్ వాళ్ళ పని ఏంటి అనేది ఇప్పటికీ కూడా చాలా మందికి చాలా వరకు తెలియదు అనమాట. ఓహో టెక్నీషియన్సా అని అనుకుంటారు అంతే. బట్ వాళ్ళ పని ఏంటి, చాలా రకాల పని ఉంటుంది అనేది బయట ఎవరికి తెలియదు అన్నమాట. బట్ లోకో పైలట్కి వెంటనే తెలుసు, లోకో పైలట్ ట్రైన్ నడుపుతారు అంతే, ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. సో ఒక రెస్పెక్ట్ అనేది వెంటనే లోకో పైలట్కి, అసిస్టెంట్ లోకో పైలట్కి ఉంటుంది. బట్ టెక్నీషియన్స్కి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటుంది అన్నమాట. సో ఇవి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్న కొన్ని పాయింట్స్ అన్నమాట. సో ఆఖరిలో నా ఒపీనియన్ కూడా చెప్తా అని అన్నాను కదా మీకు. చూడండి, అది ఏ ఉద్యోగమైనా సరే, లైక్ ప్రైవేట్ ఉద్యోగం అనే కానివ్వండి, గవర్నమెంట్ ఉద్యోగం అనే కానివ్వండి, స్టేట్ అనే కానివ్వండి, సెంట్రల్ ఉద్యోగం అనే కానివ్వండి, మీ ఇంటికి దగ్గరలో ఆ ఉద్యోగం వస్తే కనుక మీరు చాలా హ్యాపీ. బట్ ఇంటికి బయట అదర్ స్టేట్ కానీ ఎక్కడైనా వస్తే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. సో నేను చెప్పేది ఒకటే, మీరు ఎక్కడైనా వర్క్ చేయండి, బట్ ఇంటికి దగ్గరలో వర్క్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వర్తిస్తాయి అన్నమాట. ఇప్పుడు అదర్ స్టేట్లో ఉండి జాబ్ చేసే వాళ్ళకి నేను చెప్పే పాయింట్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఇంటికి దగ్గరలో ఏదైనా ఉద్యోగం చేసే వాళ్ళకి నేను చెప్పే పాయింట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అన్నమాట. సో ఇది నేను చెప్పే ఒకటేది, మీరు ఇన్ ఫ్యూచర్లో రాబోయే అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి మీకు మీ జోన్లో, మీ సొంత జోన్లో, హోమ్ జోన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి వీడియోస్ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.